కన్యా రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరాన్ని గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ఈ కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతువు వల్ల తీవ్ర కోపము, మహాజ్ఞానము, వైరాగ్యము రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి సప్తమ రాహువు ప్రభావం వల్ల మరి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వితండవాదానికి వెళ్లకుండా, వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకుంటే మంచిది. మరి ఈ యొక్క గురుడు మనకి అష్టమ స్థితిగతుడై ఉండడం వలన ఆర్థిక సంబంధమైనటువంటి చికాకులు, మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా ఇంకా మనకి తిరిగి ఇవ్వలేదు అనేటటువంటి టెన్షన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇళ్ళు, గుళ్ళు, గృహప్రవేశాలు అవన్నీ కూడా మనం మొదలుపెట్టాం, కానీ డబ్బులు ఇంకా మనకు రాలేదు. ఏ విధంగా పూర్తవుతాయి అనేటటువంటి ఆలోచనలో ఈ కన్యారాశి వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా డబ్బులు కొబ్బరి బొండంలో ఏ విధంగా అయితే నీళ్లు వాటంతటికి అవే వచ్చేస్తాయో ఆ విధంగా బంధువులు, స్నేహితుల ద్వారా మీకు ధన సమీకరణ అనేటటువంటిది జరిగిపోతుంది. ఇక షష్టమ స్థితిగతుడైనటువంటి శని ప్రభావం వలన మీ శత్రువులు మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి తర్వాత కుంభ రాశిలో ఉండడం వలన మనకి ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ పనులు, ఇళ్ళకి అలాంటివన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. అలాగే ఈ అత్తగారులతో, భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం కనుక వ్యవహారం చేసుకోకపోతే కుటుంబంలో కొంచెం గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క రవి మనకి 14 మార్చి తర్వాత మీన రాశిలో ఉన్నాడు, జన్మ రాశిలో. కాబట్టి ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారుల వలన మీకు కొంచెం తలపోటు వచ్చినప్పటికీ కూడా మనకి హాని జరగదు, పనులు మీరు ముందుకు తీసుకెళ్తుంటారు. ఈ నెలలో మనకి చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కన్యారాశి వాళ్ళకి. మరి ఈ యొక్క కుజుడు 15 మార్చి తర్వాత కుంభరాశి ప్రవేశం చేశాడు. కాబట్టి మిలిటరీ, తర్వాత పోలీసు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లాభాలు జరుగుతాయి, రైతులకు లాభాలు జరుగుతాయి. రైతులు 2 పంటల్లో మంచి వ్యవసాయాన్ని తీస్తారు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి 7 మార్చి తర్వాత మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి వ్యాపారాలన్నీ కూడా మంచి స్థానాల్లో, మంచి స్థాయిల్లో మీరు చేయడం జరుగుతుంది. మరి ఫర్నిచర్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ బిల్డింగ్ల కట్టడాలు, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. మిర్చి, జీడిపప్పుల వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, పూజా స్టోర్స్ వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి ఈ యొక్క సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి పారితోషికాలు పెరగడము, గుర్తింపు రావడము జరుగుతుంది. మరి ముఖ్యంగా మీ పిల్లల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. అటువంటి వాళ్ళ స్కూల్ సీట్లు విషయంలో ఉన్నాయండి, ఇలా అవన్నీ కూడా రావడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహుకి జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ యొక్క గురు దోషము, ఈ రాహు దోషము మనకి తగ్గి మీరందరూ కూడా మనశ్శాంతితో ఉండడం జరుగుతుంది. శుభమస్తు.